వెల్కమ్ బ్యాక్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బంగ్లాదేశ్ పార్ట్ 2. లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అక్కడ జరిగిన స్టూడెంట్ ప్రొటెస్ట్ వల్ల ప్రైమ్ మినిస్టర్ రిజైన్ చేసి ఇండియా పారిపోయి రావాల్సి వచ్చింది. లాస్ట్ వీడియోలో ఎండింగ్లో నేను కొన్ని కన్సర్న్ పాయింట్స్ రేస్ చేశాను. వాటిల్లో రెండు, నౌ హూ ఈస్ గోయింగ్ టు రూల్ ద ఇంటరిమ్ గవర్నమెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. పాయింట్ నెంబర్ 2, ఇండియాకి బంగ్లాదేశ్కి రిలేషన్షిప్స్ ఎలా ఉండబోతున్నాయి. ఈ రెండు పాయింట్స్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 1, బంగ్లాదేశ్లో ఫామ్ అయిన ఇంటరిమ్ గవర్నమెంట్ని ఎవరు లీడ్ చేయబోతున్నారు? మొహమ్మద్ యూనస్. ఎవరైనా బంగ్లాదేశ్ నుంచి ఉన్న ఏకైక నోబెల్ లారియట్ ఈయన 1940లో పుట్టారు. బంగ్లాదేశ్లో ఈయన ఒక గొప్ప ఎకనామిస్ట్లా మాత్రమే కాదు, గవర్నమెంట్కి థ్రెట్ కింద కూడా చూసేవాళ్ళు. గ్రామీణ బ్యాంక్ స్థాపించారు, మైక్రో ఫైనాన్సింగ్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ బ్యాంక్ వల్ల కొన్ని లక్షల మంది బంగ్లాదేశ్ ప్రజలు పోవర్టీ నుంచి బయటపడ్డారు. 2006లో నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్నారు. 2007లో పొలిటికల్ పార్టీ స్థాపించడానికి ట్రై చేశారు. 2011లో ఈయన పెట్టిన బ్యాంక్ నుంచి ఈయన్నే ఫైర్ చేయడం జరిగింది. 2024 జనవరిలో లేబర్ లాని వైలేట్ చేశారు అని చెప్పేసి ఈయనను జైలుకి పంపించారు. 2024 మార్చ్లో ఈయనకు బెయిల్ దొరికి బయటకు వచ్చారు. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రజలు దేన్నైతే సెకండ్ లిబరేషన్ కింద చూస్తున్నారో ఆ దేశంలో ఫామ్ అయిన ఇంటరిమ్ గవర్నమెంట్ని ఈయన లీడ్ చేయబోతున్నారు. నౌ కమింగ్ టు ద సెకండ్ క్వశ్చన్, బంగ్లాదేశ్కి ఇండియాకి రిలేషన్షిప్ ఎలా ఉండబోతోంది? ఇండియాకి ఒక పాలసీ ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ లుక్ ఈస్ట్ పాలసీ. ఈస్ట్లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియాకి ఈస్ట్లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, వీళ్ళతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడమే ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం. నన్ను అడిగితే ఈ 3 కంట్రీస్తో కూడా మనకి రైట్ నౌ రిలేషన్షిప్ సరిగ్గా లేదు. లాస్ట్ వీడియోలో బంగ్లాదేశ్లో హసీనా రిజిగ్నేషన్ తర్వాత ఒకవేళ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ పవర్లోకి వస్తే మనం ఇబ్బంది పడాల్సి ఉంటుందని నేను చెప్పాను. బట్ ఇప్పుడు యూనస్ ఇంటరిమ్ గవర్నమెంట్ని లీడ్ చేయబోతున్నారు కాబట్టి మనకి ఇంకా బంగ్లాదేశ్ని అలై కింద మార్చుకోవడానికి ఒక చిన్న ఛాన్స్ ఉంది. హ్యావింగ్ సెడ్ దాట్, మనం డీపర్ లెవెల్లో అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే, హ్యాస్ బంగ్లాదేశ్ ఎవర్ బీన్ అవర్ ఫ్రెండ్? బంగ్లాదేశ్ నిజంగానే మన ఫ్రెండా, లేదంటే షేక్ హసీనా రెజీమ్లో మాత్రమే బంగ్లాదేశ్ మన ఫ్రెండా? షేక్ హసీనా రిజిగ్నేషన్ తర్వాత బంగ్లాదేశ్లో మైనారిటీస్ మీద, ముఖ్యంగా బంగ్లాదేశీ హిందూస్ మీద జరుగుతున్న అట్రాసిటీస్ గురించి మనం వింటూనే ఉన్నాం. నేను పైన అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ని బట్టి ప్లస్ ఇంటరిమ్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కొంచెం పరిస్థితులు సెటిల్ అయిన తర్వాత, ఎలక్షన్స్ జరిగి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి బంగ్లాదేశ్కి ఇండియాకి రిలేషన్షిప్స్ ఎలా ఉండబోతున్నాయని తెలుస్తుంది.